శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవపురం గ్రామంలో 2 హత్యలకు దారితీసిన ఒక అక్రమ సంబంధం. వివాహితతో అక్రమ సంబంధం. అదే వివాహితపై కన్నేసిన మరో వ్యక్తి. రెండో వ్యక్తి అడ్డు తొలగించేందుకు హత్య చేసిన ముద్దాయి. అధిక డబ్బులు ఇవ్వాలని లేదంటే పోలీసులకు చెబుతానని బెదిరించిన వివాహిత. ఆమెను కూడా హతమార్చిన ముద్దాయి. కేసును ఛేదించి అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో బాలవలస గ్రామ కోటల రాజేశ్వరి అనే ఆమె మిస్ అయినట్లు మనసా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్టు మేరకు మనసా పోలీస్ స్టేషన్లో మొదట మిస్సింగ్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసుని దర్యాప్తు మనసా ఎస్ఐ గారు కృష్ణప్రసాద్ గారు మరియు దాన్ని సిఐ తిరుపతిరావు గారు పర్యవేక్షణలో ఆ కేసుని గురించి విచారించగా ఆమె యొక్క శవము 13వ తేదీని ఆమె యొక్క శవము పితాలి గ్రామ పరిధిలోని జీడితోటలోని లభించింది. వెంటనే ఆ మిస్సింగ్ కేసుని 174గా కేసుని నమోదు చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఆమె నేచురల్ మరణం కాదు, అది ఆమె ఉన్న గాయములు బట్టి మెడికల్ ఒపీనియన్ బట్టి ఎవరో ఆమెని చంపి ఉంటారని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు కాశీబుగ్గ రూరల్ సిఐ గారు అండ్ మనసా ఎస్ఐ గారు దీనిపైన విచారణ చేయగా ఇది చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అనే అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు బట్టి మనం అతని కోసం వెతకడం జరిగింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి నిన్న 10:30 గంటలకు పిఆర్ఓ దొన్నవూరు వద్ద తను స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పితాలి జీడితోటలో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన అనంతరము ఆ స్టేట్మెంట్తో మనసా ఎస్ఐ గారి వద్దకు ఆ వ్యక్తిని ముద్దాయిని తీసుకొని విఆర్ఓ గారు వచ్చి సరెండర్ చేశారు. ఈ సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి తన యొక్క నేరాన్ని అంగీకరిస్తూ తానే రాజేశ్వరిని చంపాడని చెప్పేసి అంగీకరిస్తూ దానికి గల కారణాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇందులో విచారణలో తాను చెప్పిన విషయం కొద్ది ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. కూతురు వరుస అయిన రాజేశ్వరితో తనకి అక్రమ సంబంధం ఉన్నట్లు ఈ విషయం తనకేంటంటే వారు ఈ రాజేశ్వరి దగ్గర తను ఎక్కువ డబ్బులు కూడా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు, ఆ విషయం ఆ డబ్బులు అడుగుతుంటే తను ఇవ్వడానికి సరిగా ఇవ్వకుండా తను తిప్పుతున్నట్టు, అదేవిధంగా వీరిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ కాంట్రాక్ట్ గురించి తన ఇంటి ఎదురుగానే ఉన్న గోకర్ల ఈశ్వరరావు అనే వ్యక్తికి కూడా తెలిసింది ఈ విషయం. ఈ రాజేశ్వరి భర్త సౌదీలోని పనుల నిమిత్తము ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఇంటి వద్ద ఉన్నాడు. కాబట్టి రాజేశ్వరి తన 2 పిల్లలతో పాలవలసలో గోకర్ల ఈశ్వరరావు ఇంటి ముందే వాళ్ళ నివాసము. ఈ విషయాన్ని వీరి ఆడపడుచు భర్తకి గోకర్ల రాజేశ్వరికి ఉన్న అక్రమ సంబంధాన్ని బేస్ చేసుకొని తెలిసిన విషయాన్ని తెలిసి ఈ గోకర్ల రాజేశ్వరితో ఈ గోకర్ల ఈశ్వరరావు అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఈ మడియా రామారావు మహదేవపురం గ్రామానికి చెందిన వ్యక్తి, ఆడపడుచు భర్త. ఇతను ఏంటంటే ఈ గోకర్ల ఈశ్వరాన్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పాలవలస పండుగ రోజు అతన్ని దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్న జీడితోటలో తీసుకెళ్ళి తాగించి బీరు బాటిల్తో కొట్టి చంపినట్లు ఏంటంటే అతని యొక్క కన్ఫెషన్లో తెలియజేయడం. అంటే ఈ రాజేశ్వరిని పితాలి గ్రామంలోని జీడితోటలో చంపిన తర్వాత ఈ విషయము గతంలో ఏంటంటే ఈ రాజేశ్వరితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈశ్వరాన్ని కూడా ముందుగానే చంపుకున్నాడు. ఆ కేసులో విచారణలో కూడా మనకి ఏంటంటే ఈ గోకర్ల ఈశ్వర మర్డర్ కేసులో మడియా రామారావుని అనుమానించడం జరిగింది. అనేక సాక్ష్యాధారాలు కూడా తర్వాత మనకి కూడా లభ్యమవుతాయి. ఒకే వ్యక్తి 2 కేసుల్లోని 2 మర్డర్ కేసులు చేయడం జరిగింది. ఈ పితాలి తోటలో ఈ రాజేశ్వరిని చంపిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులను కూడా ఆయన అపహరించడం జరిగింది, తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ విషయం కూడా ఆయన మనకి తెలియపరిచారు.
గోకాల ఈశ్వరిని రాజేశ్వరిని కూడా తన యొక్క చిన్న అమ్మాయి ఆవిడ యొక్క తోటలో తీసుకెళ్ళిన తర్వాత వారి మధ్య ఉన్న డిస్కషన్ ఏర్పడిన తర్వాత కొంత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత జరిగే ముందు వాళ్ళిద్దరూ గతంలో వారి వద్ద ఉన్న ఫిజికల్ కాంటాక్ట్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది అనిపించాలని కూడా తను చెప్తున్నాడు ఆవిడ అంగీకారంతో. తర్వాత గొడవ పడినప్పుడు ఆమె చున్నితో పేక నూలిపి ఆవిడ్ని కొట్టి ఆవిడ్ని హతమార్చినట్లు తెలియపరచడం జరిగింది. అంటే ఒక అక్రమ సంబంధం 2 మటలకి ఇది తావిచ్చింది అంతే కదా సరే? ఒక విధంగా అక్రమ సంబంధం వల్లే సెక్సువల్ జెలసీ మీద గోకాల ఈశ్వరరావు తన యొక్క ఈ గోకాల రాజేష్తో అక్రమ సంబంధం ఏర్పరచుకునే కక్షతో నాతోనే కాకుండా వేరే వాడితో అక్రమ సంబంధం లేని ఉద్దేశంతో ఏంటంటే ప్లాన్ చేసి ఆయన పాలవాల్స్ పండుగలో ముందు మర్డర్ చేశాడు యాక్చువల్గా. ఈ విషయం తెలుసుకుంటారు. తర్వాత ఆ విషయాన్ని రాజేశ్వరి తనకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అదేవిధంగా కాకుండా ఆ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను అందరికీ చెప్పేస్తాను, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీసులకు చెప్పేస్తానని థ్రెట్ చేయడం వల్ల ఎప్పుడైనా ఈ ఈశ్వరాన్ని చంపిన విషయం ఈవిడ బయట పెట్టేస్తుందని భయానికి ఏంటంటే ఆవిడ్ని కూడా ప్లాన్ ప్రకారం ఏంటంటే 11వ తేదీని ఆవిడ తన కన్నవారింటి నుంచి ఆడపడిచి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని అప్పగించి ఎప్పుడు ఇలాగే వచ్చి వెళ్దామన్న సందర్భంలో వెళ్ళినప్పుడు ఆవిడ్ని అదే రోజు పితాలి తోటలోకి ఏంటంటే మోటార్ సైకిల్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ తోటలో రిమోట్ ఏరియాలో ఆ రోడ్డుకి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తీసుకొని వెళ్ళి అక్కడ ఆవిడని హతమార్చడం జరిగింది. ఈ రామారావు అని చెప్పి మీరు ఏ రకంగా